సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు మనము క్రిప్టోలో స్కాల్పింగ్ ట్రేడింగ్ అనేది చేయబోతున్నాం. అంటే స్కాల్పింగ్ అనేది చేస్తా ఈ రోజు. అండ్ ఈచిమోకు మన ఏదైతే ఇండికేటర్ స్ట్రాటజీ ఉండే కదా, ఆ స్ట్రాటజీని యూస్ చేసుకుని అయితే తీసుకుంటా. అండ్ గైస్, మనము ప్రీవియస్లీ స్కాల్పింగ్ చేస్తే ఏంటంటే మనం జోరాలో గానీ ఫాట్ కాయిన్ లో చేస్తుండే. బట్ దాంట్లో ఏంటంటే లో లిక్విడిటీ ఉండడం వల్ల ఏమైతుందంటే మనకు కొంచెం ట్రాపింగ్ అనేది అవుతుంది కదా. సో అందుకోసం మనకు ఒక మంచి సొల్యూషన్ అనేది దొరికింది అన్నట్టు. సో దీంట్లో మనకు కొంచెం బ్రోకరేజ్ ఫీ కూడా చాలా తక్కువనే కట్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు ఎలాంటి ట్రాపింగ్ అనేది జరగదు అన్నట్టు. సరేనా? సో మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో, జాగ్రత్తగా చూడండి. ఇది స్కాల్పింగ్ చేసుకోవడానికి కోసం బెస్ట్ కాయిన్ బ్రో, జాగ్రత్తగా అయితే చూడండి guys, సరేనా? సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇక్కడైతే చూసుకోవచ్చు బ్రో. సో ఇక్కడ నేను సోలానా కాయిన్ అయితే ఓపెన్ చేసుకున్నా, SOL USD, ఓకేనా? అండ్ ఇక్కడ మనకు ఇచిమోకో ఇండికేటర్ మనకు ఇక్కడైతే సిగ్నల్ ఇస్తుంది కదా. అంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, ఎప్పుడైతే మార్కెట్ ఈ క్లౌడ్ కి కింద ఉంటుందో అప్పుడు మనము మార్కెట్ బియరిష్ ఉందని, అప్పుడు మనం సేల్ సైడ్ అయితే తీసుకోవాలని. ఓకే, ఇప్పుడు చూసుకోవచ్చు క్లౌడ్ కిందనే ఉంది కాబట్టి సో ఇక్కడ మనము ఒక సేల్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకోబోతున్నాం. అండ్ చూసుకోవచ్చు ఇక్కడ నేను లెవరేజ్ అనేది 50x అయితే యూజ్ చేస్తున్నా, మొత్తం 100x అయితే యూజ్ చేయొద్దు మీరు. అండ్ ఇక్కడ జస్ట్ చూసుకోవచ్చు ఇక్కడ లాట్స్ కూడా నేను 40 లాట్స్ తీసుకుంటున్నా బ్రో. మీరు 40 లేదా 50 లేదా ఒక 100 వరకే తీసుకోండి స్కాల్పింగ్ చేస్తే. దానికన్నా ఎక్కువ మీ ఇష్టం, మీ రిస్క్ మేనేజ్మెంట్ బట్టి తీసుకోండి మీరు. ఇక్కడైతే నేను జస్ట్ 40 తీసుకుంటున్నా. అండ్ ఈ ట్రేడ్ లో నాకు ఎంత అంటే ఒక $10 స్టాప్ లాస్, $20 టార్గెట్ ఉంటది. సరేనా? సో 1:2 లాగైతే తీసుకుంటా. జస్ట్ చిన్న స్కాల్ప్ బ్రో, జస్ట్ ఓకేనా? సో 40 లాట్స్ అయితే తీసుకుంటున్నా. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు లిమిట్ ప్రైస్ తో అయితే తీసుకుంటున్నా. అండ్ మీరు కూడా లిమిట్ ప్రైస్ తో తీసుకోండి, మీకు బ్రోకరేజ్ తక్కువ కట్ అవుతుంది. ఓకే, సో సింపుల్ ఇక్కడ సేల్ పైన క్లిక్ చేసేసిన. చూసుకోవచ్చు ఇక్కడైతే మన ఆర్డర్ కూడా ఎగ్జిక్యూట్ అయితే అయిపోయింది బ్రో. చూసుకోవచ్చు ఇక్కడైతే మనము సేల్ సైడ్ 40 లాట్స్ అయితే తీసుకున్నా. అండ్ ఇక్కడ నేను స్టాప్ లాస్ కూడా సెట్ చేసుకుంటున్నా. చూసుకోవచ్చు ఇక్కడ పైన సైడ్ డ్రాగ్ చేసుకొని తీసుకోబోతున్నా. సో ఇక్కడ చూసుకోవచ్చు నేను $8 స్టాప్ లాస్ పెట్టిన. ఎందుకంటే బ్రో మనకు ట్రేడింగ్ ఫీ కూడా తగులుతుంది కదా, $1 అట్లా. అందుకోసము అంటే అదే ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయితే దాంట్లోనే కవర్ అవ్వాలని నేను మొత్తం టోటల్ గా $10 స్టాప్ లాస్ పెట్టాలి. జస్ట్ 8.40 పెట్టుకున్నాను అన్నట్టు. అంటే దగ్గర దగ్గర ఒక $9 అనుకోండి. బ్రోకరేజ్ కలిపేసి $10 అవుతుంది. అదే టార్గెట్ చూసుకోవచ్చు $20 టార్గెట్ పెట్టుకోవాల్సింది నేను $22 పెట్టుకున్నా. ఎందుకంటే బ్రోకరేజ్ కూడా దాంట్లోనే కవర్ అయినట్టయితే చూసుకుంటున్నా అన్నట్టు. ఇలా చూసుకుంటే మనకి ఏంటంటే ప్రాపర్ ఒక రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఫాలో అనేది అవుతుంది. అండ్ ఇక్కడ నేను 40 లాట్స్ తీసుకున్నా. నేను మీకు ఒకటే చెప్తున్నా, మీ దగ్గర ఎన్ని పైసలు ఉంటే అన్ని మొత్తం పెట్టేయద్దు, ఎప్పుడైనా 100% యూజ్ చేయొద్దు అమౌంట్. సో ఇక్కడ నా దగ్గర 30K 35K ఉండే కాబట్టి నేను ఏంది మొత్తం యూజ్ చేయాలి. జస్ట్ చూసుకోవచ్చు ఇక్కడ నేను ఎన్ని లాట్స్, జస్ట్ 40 తీసుకున్నా. ఈ 40 లాట్స్ తీసుకోవడానికి మనకి ఎంత తగిలిందో నేను ట్రేడ్ తీసుకునే ముందే మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఎంత మనకు రిక్వైర్డ్ అయిందో ఫండ్ అనేది. సరేనా? చూసుకోవచ్చు ఇప్పుడైతే మార్కెట్ అనేది కొంచెం మనకు చూసుకోవచ్చు ఒకటేసారి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది కాబట్టి మనకు చిన్నగా $5 అట్లా లాస్ చూడనికైతే కనిపిస్తుంది, $5 to $6. ఓకేనా? బట్ నేను ఒకటి చెప్తా బ్రో, మీరు ఒక స్టాప్ లాస్ టార్గెట్ పెట్టేసిన తర్వాత ఇంకా వెయిట్ చేయండి. దట్స్ ఇట్ గైస్. ఇంకా ఏం చేయొద్దు మధ్యలో. మీరు మధ్యలోకి వెళ్ళి ఇప్పుడు గ్రీన్ క్యాండిల్ వస్తుంది కదా అని మళ్ళీ ఎగ్జిట్ అవ్వడు, ఇట్లయితే అస్సలు చేయొద్దు. మీరు ఒక రూల్ అయితే ఫాలో అవ్వండి. 1:2 అన్నా 1:3 అన్నా. సరేనా? అండ్ మీరు ఏదైనా ఒక స్ట్రాటజీని ఫాలో అవ్వండి. ఇక్కడ నేను ఇప్పుడు ఇచిమోకుతో తీసుకున్నా. నేను మొన్న ట్రేడ్ ఏంది ఎట్లా తీసుకున్నా, మొన్న ట్రేడ్ వేరే స్ట్రాటజీ యూజ్ చేసి నుండి 915 EMA స్ట్రాటజీ యూజ్ చేసి తీసుకున్నా. మీరు ఏ స్ట్రాటజీ అయినా యూజ్ చేసుకోవచ్చు. 915 అన్నా యూజ్ చేయండి, లేదంటే ఇచిమోకు కూడా యూజ్ చేసుకోండి. ఏ స్ట్రాటజీ అయినా యూజ్ చేయండి. మనకి ఏంటంటే ఒక డిసిప్లిన్ ఉంటేనే మనీ అనేవి మనం ఎట్ ది ఎండ్ ప్రాఫిట్స్ అనేవి చేయగలుగుతాం అన్నట్టు. డిసిప్లిన్ నుండి మనం ఒక రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అయితేనే. ఓకే, మీరు 1:2 కానీ 1:3 కానీ ఈ విధంగా ఫాలో అవ్వండి. సరేనా గైస్? సో ఇది జస్ట్ నేను ఒక స్కాల్పింగ్ లాగైతే తీసుకున్నా అన్నట్టు. ఇంకా వెయిట్ చేద్దాం. సో మీకు చూపిస్తా టార్గెట్ హిట్ అయిందా, స్టాప్ లాస్ హిట్ అయినా, ఏం హిట్ అయినా చూపిస్తా అన్నట్టు గైస్. ఓకే, మీరు ఒకటి చెప్తున్నా, ప్లీజ్ మీరు ట్రేడ్ తీసుకునే ముందు మీరు ముందు చూసుకోండి మీకు ఎంత లాస్ అవ్వాలి అనుకుంటున్నారు. ఈ ట్రేడ్ లో నాకు ఒక 1000 కన్నా ఎక్కువ లాస్ అవ్వద్దని నేను అనుకున్నా అన్నట్టు. అంటే ఒక 900 అట్లా లాస్ అన్నట్టు. అదే టార్గెట్ వస్తే ఒక 1800 to 2000 టార్గెట్ ఆ విధంగా రావాలని నేను ఈ విధంగా డిసైడ్ అయ్యి ట్రేడ్ తీసుకున్నా. అర్థమవుతుంది కదా? అందుకోసం నేను జస్ట్ $10 నా స్టాప్ లాస్ పోతే పోతుంది అని ఈ విధంగా డిసైడ్ అయ్యి తీసుకుంటున్నాను అన్నట్టు. ఈ విధంగా మీరు కూడా ముందే డిసైడ్ అవ్వాలి. అండ్ ఒకటి చెప్తా, మీరు ఏ ట్రేడ్ అనేది తీసుకోండి, పర్ ట్రేడ్ కి 2% కన్నా ఎక్కువ రిస్క్ ఉండద్దు. అర్థమవుతుంది కదా? అంటే ఇప్పుడు మీది 2% అంటే మీ దగ్గర 1 lakh క్యాపిటల్ ఉందనుకోండి బ్రో. 1 lakh లో 2% అంటే 2000 రూపీస్ గైస్. అర్థమవుతుంది కదా? సో 1 lakh క్యాపిటల్ లో మీరు 2000 కన్నా ఎక్కువ పొడగొట్టద్దు ఒక ట్రేడ్ లో. అర్థమవుతుంది కదా? మీరు ఎట్లా పొడగొట్టుకోవద్దు ఏంటంటే అది మీరు ముందే డిసైడ్ అవ్వాలి.
మీరు ఏందంటే ఎన్ని లాట్స్ తీసుకోవాలి అనుకుంటున్నారు. ఈ విధంగా ఇట్లా సోలానాలో చేసుకోండి. స్కాల్పింగ్ చాలా బాగా వర్క్ అయితుంది. అండ్ ఇంకోటేందంటే దీంట్లో మనకి ఎలాంటి ట్రాపింగ్ అనేది జరగదు. కొంచెం పెద్ద కాయిన్ కాబట్టి. అండ్ ఇంకోటేందంటే దీంట్లో కొంచెం మనకు బిట్‌కాయిన్‌తో పోల్చుకుంటే బ్రోకరేజ్ కూడా చాలా తక్కువనే కట్ అయితుంది అన్నట్టు గైస్. అందుకోసమే నేను సోల్ యూఎస్‌డిటీలో అయితే స్కాల్పింగ్ లాగా చేస్తున్నా గైస్. అర్థమైతుందిగా? మీరు కూడా దీంట్లో చేసుకోవచ్చు. అండ్ 50 లాట్స్, 40 లాట్స్ లేదా 100 లాట్స్ కన్నా ఎక్కువ పోకండి. ఓకే. మ్యాక్స్ నేను మీకు ఒకటే సజెస్ట్ చేస్తా. 50 లాట్స్ అట్లా తీసుకోండి నాలాగా మీరు గూడా. ఈ విధంగా తీసుకుంటే మీకు గూడా ఒక ప్రాపర్ రిస్క్ మేనేజ్‌మెంట్ లాగా వర్క్ అయితదన్నట్టు. సరేనా? సో, చూస్తుండండి. మనం చూసాం ఇప్పుడైతే చిన్నగా మనము మళ్ళీ మన ఏందంటే నో లాస్, నో ప్రాఫిట్ దగ్గర నడుస్తుంది దగ్గర దగ్గర మనకు. ఓకే. మీకు చూపిస్తా మనకు ప్రాఫిట్ అయినా, లాస్ అయినా గైస్. ఓకే. చూస్తుండండి. ఎట్లైనా మార్కెట్ అయితే టోటల్లీ బియరిష్ ఉంది. అండ్ ఇంకోటేందంటే మనకిక్కడ మన ఇచిమోకు క్లౌడ్ గూడా మనకు మంచిగా సిగ్నల్ అనేది ఇచ్చింది. అంటే క్లౌడ్ పైనుంది గదా! సో, ఈ విధంగా చూసుకోవాలి. ఎప్పుడైతే క్లౌడ్‌కి మార్కెట్ కిందుంటదో అప్పుడు మనము ఓన్లీ బియరిష్ సైడే పోవాలి. ఓన్లీ సేల్ సైడే మనం ఎంట్రీస్ అనేవి ఫైండ్ జేయాలి. ఈ స్ట్రాటజీ గురించి ఆల్రెడీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిన మన ఛానల్ పైన ఉంటది ఫుల్ వీడియో. డెఫినెట్‌లీగా చూడండి. మీకు చాలా యూజ్‌ఫుల్ అయితది. ఓకే గైస్. చూస్తుండండి. మీకు చూపిస్తా ప్రాఫిట్ అయిందా? లాస్ అయిందా? చూస్తుండండి గైస్. సో గైస్ ఇక్కడైతే చూసుకోవచ్చు దగ్గర దగ్గర మనకు $14-15 దాకా ప్రాఫిట్ అనేది నడుస్తుంది బ్రో. చూసుకోవచ్చు ఒకటేసారి చూసుకోవచ్చు ఎంత పెద్ద క్యాండిల్ వచ్చిందో. ఓకే. $18 గైస్ కొంచెం జస్ట్ ఇంకా ఓకే. $20 కొంచెం మూవ్ అయితే ఖతం మనకు 21 గైస్. ఓకే గైస్ 19 దగ్గర వచ్చింది మళ్ళీ. కొంచెం జస్ట్ మళ్ళీ ఇదే విధంగా ఒక పుష్ ఇస్తే మన టార్గెట్ అనేది హిట్ అనేది అయిపోతదన్నట్టు. ఓకే. $20 దగ్గర అయితే వచ్చింది మళ్ళీ. ఓకే గైస్ ఇక్కడైతే చూసుకోవచ్చు మన ప్రాఫిట్ అనేది బుక్ అనేది అయిపోయింది బ్రో. 1:2 ఈ విధంగా. ఓకేనా? 1:2 మన రిస్క్ రివార్డ్ బట్టి. అండ్ ఎంత మనం $22 అనేది టార్గెట్ మనం పెట్టుకునుండే. చూసుకుందాం ఇక్కడ. రిఫ్రెష్ చేస్తా నేను ఆర్డర్ హిస్టరీలో ఎంత బుక్ అయిందనేది. ఓకేనా? చూసుకోవచ్చు బ్రో. $21 అనేది బుక్ అయింది. 21.16 మనం 22 పెట్టుకున్నాం గానీ, కొంచెం మార్కెట్ కొంచెం ఫాస్ట్ ఉంటది గదా! సో, కొంచెం ఎక్కువ లేదా తక్కువ ఆ విధంగా అవ్వచ్చు. చూసుకోవచ్చు. ఈ ట్రేడ్‌లో మనకి ఎంత బ్రో? చూసుకోవచ్చు. మనకు కొంచెం ఈ ట్రేడ్‌లో టైం ఎక్కువ తగిలింది బ్రో. మనం 15 మినిట్ లోపు అయిపోయిందనుకోండి అది స్కాల్పింగ్‌లోకి వస్తది గదా! సో, బట్ ఇక్కడ 15 మినిట్ కన్నా ఎక్కువైంది కాబట్టి మనకు 2 ఏందంటే ఓపెనింగ్‌కి, క్లోజింగ్‌కి 2కి తగిలిందన్నట్టు మనకు. అర్థమైతుంది గదా! సో, దానికంటే ముందు చూసుకోవచ్చు. ఇంకా నేను చూసుకోవచ్చు 40 లాట్స్ అనేవి తీసుకున్నా ఇక్కడ. అర్థమైతుంది గదా! సో, కొంచెం మనకేందంటే ఈ ట్రేడ్ కొంచెం టైం ఎక్కువ తీసుకుంది. అండ్ మీకొకటే చెప్తా. మీరు స్కాల్పింగ్ చేసి నైట్ టైమ్ చేయండి. చాలా మంచిగుంటది. నైట్ 7 తర్వాత చేయండి. మార్కెట్ చాలా ఫాస్ట్ ఉంటది కాబట్టి మీకు ఒక 4 మినిట్, 5 మినిట్‌లో మీ ప్రాఫిట్స్ అనేవి దొరుకుతాయి. ప్రాఫిట్ అన్నా, లాస్ అన్నా ఏదన్నా ఒకటి హిట్ అయితది. దాంతోనేందంటే మనము 15 మినిట్ లోపే మన ఆర్డర్ అనేది మొత్తము ఎగ్జిట్ అయిపోతది కాబట్టి మనకు జస్ట్ ఒకటే ఆర్డర్‌కైతే తగులుతదన్నట్టు గైస్. అర్థమైతుంది గదా! ఒకటే ఆర్డర్‌కి మనం ట్రేడింగ్ ఫీ అనేది తగులుతది. చూసుకోవచ్చు ఇక్కడ ఇంకా మూవ్ అయితుంది బ్రో మార్కెట్. బట్ మనం ఎక్కువ ఆశించొద్దు. జస్ట్ మనం ఎంతైతే డిసైడ్ అయినామో అంత తీసుకొని బయటికొచ్చేస్తే బెటర్ గైస్. ఓకే. మనం ఎక్కువ కక్కుర్తి పడుతుంటే ఇంకా మార్కెట్ ఇది చేస్తూనే ఉంటది. సో, ఐ హోప్ గైస్ మీకు వీడియో చాలా క్లారిటీగా చాలా మంచిగా అర్థమైంది అని ఆశిస్తున్నా. సో, ఇది జస్ట్ ఒక స్కాల్పింగ్ లాగా తీసుకున్నా బ్రో. సో, ఈ విధంగా మనం ఇక సోలానోలో స్కాల్పింగ్స్ అనేవి చేద్దాం. సో, ఓకే. సో, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డెల్టా ఎక్స్చేంజ్ యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్‌లో ఉంటది. వెళ్లి అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకొని దీంట్లో అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఇది క్రిప్టో ప్లాట్‌ఫార్మ్. మన ఇండియన్ ప్లాట్‌ఫార్మ్. సేఫెస్ట్ ప్లాట్‌ఫార్మ్. ఓకే. సో, వీడియో డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది. సో, థాంక్ యూ గైస్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.